బలం ఉన్నవాడివి కాబట్టి కాదు, ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నవాడివి కాబట్టి నువ్వు గొప్పవాడివి. రాముడి కోసం హనుమంతుడు ఒక్కసారి మాటిచ్చాడు, నీ పని పూర్తయ్యే వరకు నేను ఆగను. ఆ మాట ఇచ్చిన తర్వాత సముద్రం అడ్డొచ్చింది, లంక అడ్డొచ్చింది, రాక్షసులు అడ్డొచ్చారు. కాని హనుమంతుడు వెనక్కి తగ్గలేదు. ఎందుకంటే అతనికి అడ్డంకి కనిపించలేదు, ఇచ్చిన మాట మాత్రమే కనిపించింది. మన జీవితంలో కూడా అంతే. మన గోల్ కోసం మనమే మనకొక మాటిస్తాం, నేను సాధిస్తాను అంటాం. కానీ మొదటి ఫెయిల్యూర్ వచ్చినప్పుడు ఆ మాట మర్చిపోతాం. రెండో ప్రాబ్లం వచ్చినప్పుడు వెనక్కి తగ్గుతాం. హనుమంతుడికి బలం ఎక్కువ ఉండడం గొప్ప విషయం కాదు, తాను ఇచ్చిన మాట కోసం ఆ బలాన్ని ఉపయోగించడం గొప్ప విషయం. కాబట్టి నువ్వు కూడా నీ గోల్కు ఒక మాట ఇవ్వు. ఎన్ని అడ్డంకులు వచ్చినా నేను ఆగను. ఆ మాటను నిజంగా నిలబెట్టుకున్న రోజే నీ లోపల ఉన్న హనుమంతుడి బలం బయటకు వస్తుంది. ఇలాంటి పవర్ఫుల్ మైండ్ సెట్ కావాలంటే ఇప్పుడే ఫాలో అవ్వు.